శ్రీరామకృష్ణుడు ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మత పెద్దలలో ఒకరు. ఆయన జీవితం మరియు బోధనలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక జీవిత పునరుజ్జీవానికి స్ఫూర్తినిచ్చాయి. భగవత్ సాక్షాత్కారం పొందాలంటే సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. సుఖదేవుని వంటి ఋషులు అవిచ్ఛిన్నమైన బ్రహ్మచర్యానికి ఉదాహరణలు. వారి బ్రహ్మచర్యం పూర్తిగా అవిచ్ఛిన్నమైనది. 12 ఏళ్ల పాటు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి ఒక ప్రత్యేక శక్తిని పొందుతాడు. అతనిలో జ్ఞాపక నాడి అనే కొత్త అంతర్గత నాడి పెరుగుతుంది. ఆ నాడి ద్వారా అతను అన్నీ గుర్తుంచుకుంటాడు, అన్నీ అర్థం చేసుకోగలుగుతాడు. ఒక వ్యక్తి తన లైంగిక శక్తిని కాపాడుకోవడంలో విజయం సాధించినప్పుడు అతను ఏ కార్యంలో నిమగ్నమైనా అందులో అద్భుతంగా విజయం సాధిస్తాడు. ప్రత్యుత్పత్తికి కావలసిన మూలకాలను కోల్పోవడం ఒక వ్యక్తి యొక్క శక్తిని క్షీణింపజేస్తుంది. కానీ రాత్రిపూట స్ఖలనంలో ఎలాంటి హాని లేదు. ఆ ప్రత్యుత్పత్తి మూలకం ఆహారం నుండి లభిస్తుంది. రాత్రిపూట స్ఖలనం తర్వాత ఒక వ్యక్తి విజయం సాధించడానికి కావలసిన శక్తిని నిలుపుకుంటాడు. కానీ అతను దాన్ని స్వచ్ఛందంగా కోల్పోకూడదు. రాత్రి స్ఖలనం తర్వాత మిగిలింది చాలా శుద్ధమైనది. లహాసులు అంటే శ్రీరామకృష్ణుని యొక్క బాల్యంలో ఆయనకు తెలిసిన ఒక కుటుంబం. అడుగున రంధ్రాలు ఉన్న బెల్లపు కుండలను నిల్వ చేసేవారు. 1 సంవత్సరం తరువాత ఆ బెల్లపు పాకం చక్కెర మిఠాయిల స్ఫటికాలుగా మారినట్లు కనుగొనబడింది. అందులో ఉన్న ద్రవమంతా ఆ రంధ్రాల ద్వారా బయటకు వచ్చేసింది. బ్రహ్మచర్యం పాటించకుండా ఈ ఆధ్యాత్మిక బోధనలు నిలుపుకోలేరు. ఒకరు చైతన్య దేవునితో ఇలా అన్నారు: మీరు భక్తులకు ఇంత ఉపదేశం ఇస్తున్నారు, అయినా వారు ఎందుకు అంతగా పురోగతి సాధించలేకపోతున్నారు అని అడిగారు. దానికి ఆయన, వారు బ్రహ్మచర్యం భంగం చేసి వాటన్నిటినీ వృధా చేస్తున్నారు, అందుకే వారు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని నిలుపుకోలేకపోతున్నారు అని బదులిచ్చారు. లీక్ అయ్యే బకెట్లో నీళ్లు నింపితే అవి కొద్ది కొద్దిగా కారిపోతాయి. మాయ అంటే కేవలం కామం, దురాశ మాత్రమే. వాటి మధ్య కొన్ని రోజులు జీవించడం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కోల్పోయినా అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికుడు మలంతో నిండిన కుండను మోస్తాడు, కానీ కాలక్రమేణా దానిపై అతనికి ఎలాంటి విరక్తి కలగదు. మీరు భగవంతుని సాక్షాత్కరించుకోవాలంటే బ్రహ్మచర్యం పాటించకుండా భగవంతునిపై స్థిరంగా ఏకాగ్రత కుదరదు. బ్రహ్మచర్యం నుండి మేధోపరమైన దృఢ విశ్వాసం, ఆ తరువాత బ్రహ్మచర్య శక్తిపై నమ్మకం కలుగుతుంది. ఒక వ్యక్తి తన లైంగిక శక్తిని పరిరక్షించుకోవడంలో విజయం సాధించినప్పుడు, అద్దం వెనుక పాదరస ద్రవాన్ని పూసినప్పుడు అది పరిపూర్ణమైన ప్రతిబింబాన్ని ఇచ్చినట్లుగా అతని బుద్ధి బ్రహ్మం యొక్క ప్రతిబింబాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ బ్రహ్మం యొక్క ప్రతిబింబాన్ని తన హృదయంలో మోసేవాడు దేన్నైనా సాధించగలడు. అతను ఏ కార్యంలో నిమగ్నమైనా అందులో అద్భుతంగా విజయం సాధిస్తాడు. శాస్త్రాలలో ఇసుక, చక్కెర మిశ్రమం ఉంటుంది. ఇసుక నుండి చక్కెరను వేరు చేయడం అత్యంత కష్టం. అందువల్ల శాస్త్రాల సారాన్ని గురువు నుండి కానీ సాధువు నుండి కానీ నేర్చుకోవాలి. స్వామి వివేకానందుని గురువైన
గొప్ప శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక ఆశ్చర్యమైన ఘట్టం ఉంది. ఆయన యోగ మార్గాలతో పాటు క్రైస్తవ మరియు ఇతర మతాలను కూడా ఆచరించారు. అవన్నీ చివరికి ఒకే అంతిమ దైవానుభూతికే దారితీస్తాయని ఆయన కనుగొన్నారు. తన ఆధ్యాత్మిక జీవితంలోని ఒక దశలో ఆయన తంత్రాన్ని కూడా అభ్యసించారు. ఒక తాంత్రిక స్త్రీ ఆయన వద్దకు వచ్చి, దైవాన్ని పొందే తాంత్రిక మార్గంలో మీకు దీక్ష ఇవ్వడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పింది. ఆవిడ రోజురోజుకు ఆ తాంత్రిక మార్గాన్ని వివరిస్తూ వచ్చింది. కానీ అంతిమ దశకు వచ్చినప్పుడు బ్రహ్మచర్యంపై ప్రతిజ్ఞ చేసిన శ్రీరామకృష్ణులు ఈ శరీరంతో అది అసాధ్యమని బదులిచ్చారు. అప్పుడు ఆమె, నేను ఈ ప్రక్రియ మొత్తాన్ని మీ ఎదుట ప్రదర్శింపజేస్తాను అని బదులిచ్చింది. అందుకోసం ఆమె ఒక పురుష తాంత్రికుడిని మరియు స్త్రీ తాంత్రికురాలిని పిలిపించింది. ఆ సాధన యొక్క అంతిమ పరిపూర్ణతను ఆయన ఎదుట ప్రదర్శింపజేసింది. ఆయన దానిని దశల వారీగా గమనిస్తుండగా ఆమె అతనికి ఇలా వివరిస్తూనే ఉంది. గమనించండి, ఇప్పుడు వారు ఎలా పారవస్యంలో ఉన్నారో వారు తమ స్పృహను కోల్పోతున్నారు. ఆ దశలో అకస్మాత్తుగా పరమహంస తన స్పృహను పూర్తిగా కోల్పోయారు. ఆయన గాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి శాస్త్రం అనేది ఒకటి ఉంది, కానీ నిజమైన గురువులు చాలా తక్కువ మందే ఉన్నారు. దానిని ఒక నిజమైన గురువు యొక్క వ్యక్తిగత పర్యవేక్షణలో ఖచ్చితంగా అనుసరించాలి. ప్రపంచానికి సెక్స్ పై ఇంత వ్యామోహం కలగడానికి అది వివాహానికి ముందు శృంగారం, వ్యభిచారం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు వంటి ఇంత పెద్ద సమస్యగా మారడానికి ఒక కారణం వాణిజ్య ప్రయోజనాలు మరియు వాటి ప్రకటనల ద్వారా దాన్ని దుర్వినియోగం చేయడమే. తమ సరుకులను అమ్ముకోవడానికి వారు స్త్రీ పురుషుల కలయిక అనే దృగ్విషయాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారు. అమ్మాయి శరీరం ఆనందించడానికే ఉద్దేశించబడింది కాబట్టి ఆమె వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించగల శరీరాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో సెక్స్ మాత్రమే ముఖ్యమైన విషయం అన్నట్లుగా చూపిస్తారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే బ్రహ్మచర్యం సాధించడం అంత సులభం అవుతుంది.